చాలే. దివ్యా, దివ్యా. ఆ. దా ఇక్కడ కూర్చో నువ్వు. మ్. మ్. ఎట్రా రే. ఆ. 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 మ్. ఎంత త్వరగా మీరు నన్ను వశం చేసుకున్నారు? నిజంగా ఆ 7 రోజుల రహస్యం ఏంటో చెప్పండి. కాండం 1, వర్ణకాండం. వర్ణించడం కారణంగా నీలో ఉన్న స్పర్శను నేను రెచ్చగొట్టాను. అది మాత్రమే కాదు, నీ ఎంగిలి కూడా నాకు అమృతమని తెలిపాను. ఇదంతా నీ ఒంట్లో అత్యంతమైన ఆనందం ఏర్పడేలాగా చేసింది. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది, అలాగే తన మనసు కూడా. మీరు సరైన వారే. గాండం 2, దర్శనగాండం. ఒక మగవాడు ఒక స్త్రీ మొహాన్ని 5 నిమిషాలు పైగా చూస్తూ ఉంటే ఆ శరీరాలకి మధ్యలో ఆకర్షణ పెరుగుతుంది. ఒక అమ్మాయి నచ్చిందని చెప్పడానికి ముందు 5 నిమిషాలు నీ కళ్ళు మాత్రం చూస్తానని చెప్పి ఎవరన్నా తన అనుమతిని అడుగుతున్నారా? అడగాలి. కారణం, ఒక చూపు చాలు అమ్మాయి మనసును ఆకర్షించడానికి. కాండం 3, శబ్దకాండం. కళ్ళులాగే అందమైనవి ఆడవాళ్ళ చెవులు, కానీ మగవాళ్ళు ఎక్కువగా దానికి ముఖ్యత్వం ఇవ్వట్లేదు. చెవిలో ప్రేమతో మాట్లాడితే వాళ్ళ ఒంటిని వాళ్ళని వేరొక మాయాలోకానికి తీసుకువెళ్ళిపోతుంది. కాండం 4, ప్రేమ అభిమానాన్ని చూపించేది. ఐదు, విరహగాండం. ప్రేమను సృష్టించాలంటే కావాల్సినంత చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీరు చూసినప్పుడు కలిసినప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది. 6, 7 రహస్యం. అది నీకు నేను నిదానంగా చెప్పిస్తాను. దేవుడా, ఎన్ని విషయాలు తెలుసుకుని పెట్టుకున్నారు. నిజం చెప్పండి, మీరు దేవుడా ఏంటి? ఏడు కాండాలు చదివి కరెక్ట్ అయిన దారిలో అప్లై చేస్తే ఈ కాలంలో ఉన్న డైవర్స్ కేసులు చాలా తగ్గిపోతాయి. మీరు బాగా దొంగతనం చేస్తారు. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఓ అదే, అప్పట్లో ఒక గొప్ప సాంగ్ ఉండేవాడు, చిన్ మోహన్. ఆయన ఒక కామరసాన్ని రాశాడు. అదే చిన్ మోహన్ కామశాస్త్రం. మందాకిని గదిలో ఉన్న చిన్ మోహన్, ఒరే ముసలివాడా, నీ లింగం ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. చనిపోయే ముందు నువ్వు నాతో పడుకోవనైన ఆశతోనే ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలుసు. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసేసి వెళ్ళండి. కానీ చిన్ మోహన్ తన మాటలు అసలు పట్టించుకోలేదు. మందాకిని లేపి స్నానాల గదిలో కూర్చోబెట్టాడు. తన తలపైన
నీళ్లు పోశాడు. నూనె, చందనం, పసుపు కలిపి మందాకినికి చిన్మోహన్ స్నానం చేపించాడు. అతని పొడుగైన వేళ్ళు మందాకిని శరీరమంతా తాకినప్పుడు మాటలతో చెప్పలేని ఒక అద్భుతమైన ఆనందాన్ని తను ఆహ్వాదించింది. తర్వాత తనను పాన్పు మీద పడుకోబెట్టి చిన్మోహన్ తన పాదాల నుండి చివరి వరకు ముద్దులతో ముంచెత్తాడు. తను తననే మైమరచిపోయింది. పెదవితో పెదవులు కలిపి చిన్మోహన్ తన పెదవుల నుండి తన ఎంగిలిని జుర్రుకోసాగాడు. తన రొమ్ములని చిన్మోహన్ మెల్లిగా ఒత్తాడు. తన శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుక నిక్కబొడుచుకుంది. తన అందమైన నడుము మీద చిన్మోహన్ చేతులు పడ్డాయి. తన దేహంలోన ఉన్న అన్ని భాగాలను చిన్మోహన్ ఆనందింపచేశాడు. మందాకిని కోపతాపాలని తగ్గిపోయి సామాన్య స్త్రీగా మారింది. చిన్మోహనికి లొంగిపోయింది. చిన్మోహన్ చేతి వేళ్ళు మందాకిని యోనిని రాపిడి చేస్తున్నాయి. మందాకిని శరీరమంతా చెమటలు కారుతున్నాయి. తను తారాస్థాయికి వెళ్ళబోతుందని అర్థమైనప్పుడు చిన్మోహన్ తన లింగాన్ని యోనిలో పెట్టి మందాకిని తృప్తిపరచడం ప్రారంభించాడు. గాలి, చలి, మెరుపు ఇవన్నీ ఒకటిగా ఒంట్లో కలిసినట్లుగా తను రెచ్చిపోయాడు. మందాకిని ఉక్కిరి బిక్కిరై ఆనందంతో ఈ ప్రపంచాన్నే మరచిపోయింది. మరునాడు మందాకిని ఒక కుటుంబ స్త్రీలా కనపడింది. ఏంటి ఆలోచిస్తున్నారు? కానీ విషయం కొంచెం వివాదానికి సంబంధించింది. నీ పేరులోనే ఈ బుక్ పబ్లిష్ చేయటం నీకు అంత అవసరమా ఏంటి? ఏంటి లాలు, నీకు భయంగా ఉందా? అలా అడిగితే ఇందులో 6-7 కాండం రాయలేదు కదా. రాజ మర్యాదతో చిన్మోహన్ని రాజ్యసభకు ఆహ్వానించారు. రాజు అతని పరివారము చిన్మోహన్ని నమస్కరించారు. రాజు ఏమన్నాడంటే, రండి చిన్మోహన్, ఈ రాజ్యసభ మీకోసం వేచి ఉంది. మీరు చేసిన విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు. రాజు ఆజ్ఞ ప్రకారం చిన్మోహన్ కామ కలాపాలని అందరితో వివరించి చెప్పాడు. వచ్చే కాలం వాళ్ళకి ఉపయోగపడేలా కామకలాపాల్ని 7 కాండాలుగా విభజించాను. మొదటి కాండంలో చిన్మోహన్ ఋషి ఇలా చెప్పారు. అందులో ముఖ్యమైనది 6-7 కాండములు.